విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం కారాడ వీధిలో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. నిండు చూలాలు బిడ్డను కని పిల్ల కాలువలో పడేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో రంగంలో దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్కాపురం పోలీస్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఘటనకు సంబంధించి సమీపంలో ఉన్నటువంటి గర్భవతుల వివరాలు ఆశా వర్గాల ద్వారా తెలుసుకొని కేసు దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. నా పేరు కోరాడు శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు. మరి ఇక్కడ పబ్లిక్ సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగింది కారాడు వీధిలో. ఈ మరి 6 నెలల బేబీ అనేది చాలా దౌర్భాగ్యమైన బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో సంతానం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి తరుణంలో దేవుడిచ్చిన అవకాశాలను కూడా దుర్వినియోగం చేసుకొని ఇలా వీధి పాలు చేసి మహిళలకు కూడా ఒక సమాజంలో గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కూడా ఈ మహిళలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా అంగన్వాడీ కేంద్రాల్లో ఎవరైతే గర్భిణీ స్త్రీలో రిజిస్ట్రేషన్ చేసి ఉంటారో వాళ్ళ దగ్గర అంగన్వాడీ కేంద్రం ద్వారా తెలుసుకుంటాం. దాన్ని ఎవరైతే మాకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇలాంటి పరిణామాలు అనేది మేమైతే ఎట్టి పరిస్థితిని సహించేది లేదు. పోలీసు వారికి ఇన్ఫార్మ్ వచ్చాం. అంగన్వాడీ కేంద్రంలో ఎవరైతే మరి గర్భిణీ స్త్రీ ఉన్నారో తెలుసుకొని వాళ్ళ ద్వారా ఈ సమాచారాన్ని తీసుకొని మరి తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ఇది విశాఖపట్నం శ్రీహరిపురం మల్కాపురం పోలీస్ స్టేషన్ లో నిన్న నైట్ టైం కానీ ఎర్లీ అవర్స్లో ఎవరో ఒక న్యూ బోర్న్ బేబీ ఆర్ అబార్టెడ్ బేబీని చిన్న కాలువలో వీధి కాలువలో పడేశారండి. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఉదయం వచ్చింది. వచ్చిన సీన్కి వచ్చేసాం. ఈ బాడీ ఎవరిదంటే ఐడెంటిఫికేషన్ కావాల్సి ఉన్నది. ఇక్కడ ఆశా వర్కర్స్ తర్వాత మహిళా పోలీసు వీళ్ళని ఇక్కడంతా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆశా వర్కర్స్కి ఇక్కడ ఎవరు ప్రెగ్నెంట్తో ఉంటారు, ఎవరు డెలివరీ అవడానికి అవకాశం ఉన్నాయి, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇవి లోకల్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. మరి ఈ డెడ్ బాడీని బేబీ బాడీని కేజీహెచ్కి తీసుకెళ్ళి అక్కడ శవ పంచనామా కూడా జరిపించడం జరుగుతుంది. తర్వాత మిగిలిన విషయాలంటే ఎవరు చేశారనేది ఎంక్వైరీ చేస్తారు.